గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు చేస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు. పవన్ గత ప్రభుత్వంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఏసీబీ తొలుత గుర్తించింది. ఏసీబీ గుర్తించిన దాని ప్రకారం ఈడీ కూడా కేసు నమోదు చేసుకుని సోదాలు నిర్వహిస్తుంది. దీనిలో దాదాపు 700 కోట్లు అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనిలో భాగంగానే ఈరోజు ఈడీ హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు నిర్వహిస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ నివాసాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కళ్యాణ్కు సంబంధించి అప్పుడు గొర్రెల పంపిణీ పథకంలో సంబంధించి ఈ గణాంకాలు, దీనికి సంబంధించి దస్త్రాలు, కీలకమైనటువంటి పత్రాలను కూడా వాళ్ళు ఈడీ అధికారులు ఒక్కొక్కటిగా చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లభిస్తున్నాయి, అలాగే దీనికి సంబంధించి అప్పుడు గొర్రెలకి పంపిణీకి సంబంధించి ఎన్ని కోట్లను పెట్టారో దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే ఈడీ వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు కళ్యాణ్ నివాసాలు ఈ సోదాలు నిర్వహిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గొర్రెల పంపిణీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. అయితే వేలాది మంది కూడా దీనిలో లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ లబ్ధిదారులందరూ కూడా లోకల్ లీడర్లు అలాగే అధికారులతో కుమ్మక్కయ్యి దీంట్లో అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ తొలుత గుర్తించింది. ఏసీబీ గుర్తించిన దాని ప్రకారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసుకుని దాదాపుగా హైదరాబాద్లో 6 చోట్ల ఇవాళ సోదాలు నిర్వహిస్తుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేస్తున్న కళ్యాణ్ నివాసంలో ఇప్పుడు ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్స్తో పాటు కీలక పత్రాలను కూడా చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఈడీకి అప్పచెప్పడంతో రెండు కూడా దీనికి సంబంధించి ఎన్ని కోట్ల అవినీతి జరిగి ఉంటుంది, ఎవరెవరి ఖాతాల్లో ఈ అమౌంట్ వెళ్ళిందనే విషయాల్లో ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే సమాచారం సేకరించారు. ఏసీబీ చేసినటువంటి దర్యాప్తులో భాగంగానే కీలక విషయాలు సేకరించడంతో ఈడీ కూడా రంగంలో దిగి అప్పటి అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎవరున్నారనే విషయాన్ని ఈడీ సోదాలు చేస్తుంది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ నివాసాల్లో ఈడీ అయితే సోదాలను నిర్వహిస్తుంది. ఈ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయనే విషయాన్ని ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి గత ప్రభుత్వంలో ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి కుంభకోణం జరిగినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే దీనిలో పెద్దల పాత్ర ఎవరిదైనా ఉందనే విషయాన్ని రాబట్టేందుకు ఇటు ఈడీ అటు ఏసీబీ కూడా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఇది తాజా సమాచారం. ధన్యవాదాలు బాబు.